హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు ఒక్కొక్కటి పోస్ట్ పోన్ అవుతున్నాయి అండ్ ఇంకొకటి కూడా పోస్ట్ పోన్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ప్రీపోన్ అయింది. అండ్ దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చేంజ్ చేశారంట. అండ్ స్టోరీ గురించి హరిశంకర్ గారు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. అండ్ డబ్బింగ్ వర్క్స్ వీటన్నిటి గురించి కూడా అప్డేట్స్ ఉన్నాయి. అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు వారణాసి మూవీ నెక్స్ట్ షెడ్యూల్ గురించి కూడా అప్డేట్ వచ్చింది. ఎక్కడ జరుగుతుంది ఏంటి అది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్ ఏం లేవు, అవి కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. కాకపోతే ఒక రీ రిలీజ్ ఉంది, దాని గురించి ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, తరుణ్ భాస్కర్ అండ్ ఈషారా బ్యాక్ చేసిన మూవీ ఓం శాంతి శాంతిహి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తమిళ్ మూవీ తెలుగులో అవైలబుల్గా ఉంది. విత్ లవ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. అరవింద్ స్వామి అండ్ విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన గాంధీ టాక్స్ Z5లో స్ట్రీమ్ అవుతుంది. దీంట్లో డైలాగ్స్ ఏమీ లేవు, సాంగ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని మెసేజెస్ వాటిలో చూపిస్తారు. సినిమా మొత్తంలో డైలాగ్స్ ఏమీ లేవు. అండ్ బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్ యాక్ట్ చేసిన విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ చరిత కామాక్షి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం మంచి ఇంట్రెస్టింగ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ది వృషకర్మ, నాగచైతన్య యాక్ట్ చేస్తున్న వృషకర్మ నుంచి టీజర్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. గ్రాఫిక్స్ అదంతా నాకు ఓపెనింగ్ షాట్ అయితే కొంచెం హాలీవుడ్ టైప్లో అనిపించింది. నెక్స్ట్ ప్రియాంక అరుల్ మోహన్ యాక్ట్ చేస్తున్న మేడ్ ఇన్ కొరియా ట్రైలర్ రిలీజ్ అయింది. అది మార్చి 12కి డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది, అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఇంకా రాలేదు, కానీ ట్రైలర్కి టీజర్ లాంటిది ఒకటి చిన్నది నిన్న రిలీజ్ చేశారు. బాగుంది. ఇక కౌబాయ్ గెటప్, కొంచెం గబ్బర్ సింగ్ వైబ్స్ వస్తున్నాయి, హార్స్ రైడింగ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దురంధర్ 2 ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న. చాలా వైలెంట్గా ఉంది. దీంట్లో రణ్వీర్ సింగ్ గారిది ప్రెసెంట్ అండ్ పాస్ట్ 2 క్యారెక్టర్లు వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే, టాక్సిక్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అది పోస్ట్ పోన్ అయింది. మూవీ June 4th రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ బైకర్ నుంచి కూడా జిద్ది సాంగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. చరణ్ అన్న ఆ సాంగ్లో నాకు చిరుతాలో ఉన్నట్టు కొన్ని షార్ట్స్ ఇది సేమ్ చిరుతాలో ఫస్ట్ సాంగ్ ఆ వైబ్స్ వచ్చాయి. అండ్ ఈ సాంగ్ షూటింగ్ అప్పుడు తనకి హై ఫీవర్ ఉందంట. షూటింగ్ పోస్ట్ పోన్ చేద్దామన్నారంట, కానీ పర్లేదు చేసేద్దామని చేశారంట. కానీ ఎక్కడ ఎనర్జీ తగ్గలేదు, ఫేస్లో ఆ ఫీవర్ ఉన్నట్టు ఎక్కడా కనపడలేదు. ఇదంతా బుచ్చిబాబు గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ బ్యాండ్ మేళం నుంచి రాజమ్మ సాంగ్ రిలీజ్ అయింది. ఇది కూడా ఈ ఫ్రైడే రిలీజ్ అవ్వాల్సిన మూవీ, కానీ 26కి పోస్ట్ పోన్ చేశారు, మార్చి 26కి. అండ్ సంగీత్ శోభన్ యాక్ట్ చేస్తున్న రాకాస మూవీ నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ తరుణ్ భాస్కర్ యాక్ట్ చేస్తున్న గాయపడిన సింహం నుంచి థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య యాక్ట్ చేస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి రేపు రిలీజ్ అవుతుంది సాంగ్. దాని ప్రోమో రిలీజ్ చేశారు, ఆ సాంగ్ రేపు రిలీజ్ అవుతుంది. అంతే ఇవాళ రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుంటే, ఇవాళ నెక్స్ట్ వీక్ ఏమీ రిలీజ్ అవ్వట్లేదు, అన్ని పోస్ట్ పోన్ అయిపోయాయి. ఒకటి బ్యాండ్ మేళం రిలీజ్ అవ్వాలి. అండ్ సతీ లీలావతి మన లావణ్య త్రిపాఠి గారిది అది రిలీజ్ అవ్వాలి. అది న్యూ డేట్ ఇంకా రాలేదు. బ్యాండ్ మేళం అయితే 26th రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ వీక్ రిలీజెస్ ఏమీ లేవు, కానీ రిలీజ్ ఒకటి ఉంది, కాంచన ముని 2 అది రిలీజ్ అవుతుంది, మార్చ్ 13th రిలీజ్ అవుతుంది. అంతే నెక్స్ట్ వీక్ అదొకటి రిలీజ్ ఉంది. డైరెక్ట్ రిలీజ్ అయితే ఏం లేవు, అన్ని పోస్ట్ పోన్ అయిపోయాయి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఈ అప్డేట్స్ అన్ని ముందే తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాంట్లో ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు దాంట్లో పోస్ట్ చేసేస్తాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫాలో అవ్వండి. మనం అప్డేట్ స్టార్ట్ చేద్దాం. మార్చ్ మంత్లో అన్ని రిలీజ్ డేట్లు మారిపోతున్నాయి. అన్ని పోస్ట్ పోన్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ అయింది. యాక్చువల్గా 26th రిలీజ్ అవ్వాల్సింది, అది 19th రిలీజ్ అవుతుంది. కానీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తమన్ గారిని తీసుకున్నారంట, డిఎస్పి గారు చేయట్లేదంట. మరి ఇది మైత్రి మూవీస్కి లాస్ట్ టైం పుష్పకు కూడా ఇలాగే రీప్లేస్ చేశారు లాస్ట్లో. అండ్ ఇప్పుడు తమన్ గారిని రీప్లేస్ చేశారు. మరి వాళ్ళ నిజంగా టైం ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా లేదా ఇంకేమైనా ఇష్యూస్ మనకు తెలీదు.
అండ్ హరిశంకర్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది తేరీ రీమేక్ అనుకుంటున్నారు, కానీ తేరీ రీమేక్ కాదు, ఇది నా ఓన్ స్టోరీ అన్నారు. అండ్ డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయంట. పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వెంకీ అట్లూరి అండ్ సూర్య గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ కూడా రివీల్ చేశారు, విశ్వనాథ్ అండ్ సన్స్. అండ్ క్రేజీ కళ్యాణం నుంచి తరుణ్ భాస్కర్ గారి పోస్టర్ రిలీజ్ చేశారు. బాలరాజు క్యారెక్టర్ చేస్తున్నారు తను. అండ్ ధనుష్ యాక్ట్ చేస్తున్న కారా మూవీ April 30 రిలీజ్ అవుతుందంట. తెలుగు, తమిళ్ అండ్ హిందీలో రిలీజ్ అవుతుంది. వారణాసి నెక్స్ట్ స్కెడ్యూల్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ప్రియాంక చోప్రా గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు, అంటార్టికాలో కలుసుకుందామని మహేష్ బాబు గారిని ట్యాగ్ చేసి. సో అక్కడ నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళయింది. అండ్ అల్లు శిరీష్ గారిది కూడా పెళ్ళయింది. అందరు సెలబ్రిటీస్ వస్తున్నారు కానీ మహేష్ బాబు గారు రాలేదు. సో ఆ మేజర్ అంటార్టికా స్కెడ్యూల్ మనకి ఏదైతే ఆ టైటిల్ రివీల్ వీడియోలో చూపించారో ఆ ఎపిసోడ్స్ ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారంట. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకే అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను మిస్ అయిన అప్డేట్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.